పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, బూతల స్వర్గం చూసేందుకు వెళ్లిన టూరిస్టులపై విరుచుకుపడ్డారు టెర్రరిస్టులు. ఆర్మీ దుస్తులు ధరించి అభంశుభం తెలియని వ్యక్తులపై పంజా విసిరారు. జమ్మూ కాశ్మీర్లోని పచ్చని కొండల్లో నెత్తుటేర్లు పారాయి. విహారయాత్ర విషాదయాత్రగా మారింది. ప్రకృతి అందాలతో పరవశిస్తున్న పర్యాటకులపై పాశవికంగా దాడి చేశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కారు, ఏకంగా 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. పహల్గామ్ దుర్ఘటనతో ప్రపంచం నివ్వెరపోయింది. అమాయకులపై జరిగిన నరమేధాన్ని ముక్త కంఠంతో ఖండించింది. పహల్గామ్ మినీ స్విట్జర్లాండ్గా ప్రసిద్ధి చెందింది. బైసరాన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఒకసారిగా పర్యాటకులపై తెగబడ్డారు. బైసరాన్లో కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగింది. తమతో వచ్చినోళ్ళు తమ కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ దాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కుల్సాగా తెలుస్తుంది. లష్కర్ కమాండర్గా ఉన్న సైఫుల్లా టెర్రర్ అటాక్కు 2 నెలల ముందే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. కుల్సా 2 సార్లు పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుకు వెళ్ళినట్లుగా సమాచారం. అలాగే దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు కోడ్ నేమ్స్ పెట్టుకున్నారట. టెర్రరిస్టు ఆసిఫ్ ఫౌజీ కోడ్ నేమ్ మూసా, ఉగ్రవాది సులేమాన్ షా కోడ్ నేమ్ యూనస్, టెర్రరిస్టు అబూ తల్హా కోడ్ నేమ్ ఆసిఫ్గా గుర్తించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ అధికారులను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పహల్గామ్ దాడి జరిగిందా? కాల్చి చంపే ముందు ఉగ్రవాదులు టూరిస్టుల ఐడి కార్డులను ఎందుకు చెక్ చేశారు? పైగా మృతుల్లో ఐబీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల ఉద్యోగులే అధికంగా ఉండడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇక అమర్నాథ్ యాత్రకు రెడీ అవుతున్న వేళ ఉగ్రదాడి కలకలం రేపుతుంది. జూలై 3వ తేదీ నుంచి 38 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యాత్రికులు 2 మార్గాల్లో ఇక్కడకు చేరుకుంటారు. అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ మార్గంలోనే 48 కిలోమీటర్లు ఉండగా గండేర్బల్ మార్గంలో 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి తెగబడ్డం ఆందోళన కలిగిస్తోంది. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, బూతల స్వర్గం చూసేందుకు వెళ్లిన టూరిస్టులపై విరుచుకుపడ్డారు టెర్రరిస్టులు. ఆర్మీ దుస్తులు ధరించి అభంశుభం తెలియని వ్యక్తులపై పంజా విసిరారు. జమ్మూ కాశ్మీర్లోని పచ్చని కొండల్లో నెత్తుటేర్లు పారాయి. విహారయాత్ర విషాదయాత్రగా మారింది. ప్రకృతి అందాలతో పరవశిస్తున్న పర్యాటకులపై పాశవికంగా దాడి చేశారు. ఇద్దరు కాదు, ఏకంగా 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. పహల్గామ్ దుర్ఘటనతో ప్రపంచం నివ్వెరపోయింది. అమాయకులపై జరిగిన నరమేధాన్ని ముక్త కంఠంతో ఖండించింది.